మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ క్రేజ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో పెద్ద సినిమా కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా థియేటర్లోకి వచ్చిన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. రికార్డు స్థాయి వసూళ్లతో కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఈ సినిమా సాధించిన ఆ 100 కోట్ల లెక్కలు చూస్తే బుర్ర పాడైపోవాల్సిందే. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 400 కోట్లు ఈ సినిమా రిలీజ్ కాకముందే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ ఆడియో హక్కులు లాంటి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ చిత్రం ఏకంగా 400 కోట్ల భారీ వసూలు సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. రామ్ చరణ్ RRR ఇమేజ్ కారణంగా బాలీవుడ్ ఓవర్సీస్ బిజినెస్ ఊహించిన రేంజ్లో జరగడం ఈ స్థాయి లాభాలకు ప్రధాన కారణం. థియేట్రికల్ కలెక్షన్ల విధ్వంసం, ప్రీ రిలీజ్ బిజినెస్తోనే సగం లాభాలు తీసుకున్న ఈ సినిమా థియేటర్లో కూడా మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. నైజాం, సీడెడ్ ఆంధ్ర అనే తేడా లేకుండా ప్రతి ఏరియాలోనూ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. చరణ్ రగ్గడు లుక్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్ను ఊపేస్తున్నాయి. ఓవర్సీస్తో పాటు నార్త్ ఇండియాలో సైతం చరణ్ మాస్ యాక్షన్కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్ట్ థియేట్రికల్ రన్, ఓవర్సీస్ కలెక్షన్లన్నీ కలుపుకుని కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ భారీ వసూళ్లతో బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చడమే కాకుండా పెట్టుబడిపై భారీగా లాభాలు అందుకుంటున్నారు. వీకెండ్ ముగిసినా వర్కింగ్ డేస్లో కూడా సినిమాకు థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో రామ్ చరణ్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ పడడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.